తెలంగాణలో గ్రూప్స్ ఫలితాలు దీనికి సంబంధించినటువంటి తేదీని టీజీపీఎస్సీ ప్రకటించింది. దీనిపై మందకృష్ణ మాదిగ అభ్యంతరం వ్యక్తం చేసిన ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అమలు కాకుండా ఈ ఫలితాలు ఏ విధంగా విడుదల చేశారంటూ కూడా ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా పని మందకృష్ణ మాదిగ గారు ఉన్న వారితో మాట్లాడదాం. రేపు గ్రూప్ 1 ఫలితాలు కూడా విడుదల చేయమంటే అసలు దీనిపైన మీ అభ్యంతరాలు ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు మా అభ్యంతరం ఏంటంటే నువ్వు మాట ఎందుకు తప్పుతున్నావు అని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగాలు భర్తీ చేయను అన్నాడు. కనీసం ఆయన మాట నిలబడ్డాడు కదా. కమిషన్ ముందుకు మాలామాదిగ ఎమ్మెల్యేలను పంపించి మాలామాదిగ మంత్రులు పంపించి వర్గీకరణ జరగాలని చెప్పించాడు. ఇక్కడ నువ్వు ఆ పని చేయించలేదు కదా. పోనీ మాలామాదిగ ఎమ్మెల్యేతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతున్నాడు. ఇక్కడ నువ్వు ఎప్పుడు మాలామాదిగ ఎమ్మెల్యేలను సమావేశపరచలేదు కదా. మాదిగలు పోయినప్పుడు మాదిగలకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. మాలలు కలిసినప్పుడు మాలలు ఒత్తిడితలోకి మాదిగలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. వర్గీకరణకు అనుకూలంగానే రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగానే మాట్లాడుతుంటాడు. ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. ఎవరు ఒత్తిడితలోకి మరి వర్గీకరణ పూర్తి కాలేదు కదా. ఈ సమావేశాలు జరగబోతుంది కదా, మీరే అంటుండ్రు కదా. ఈ సమావేశాల్లో వర్గీకరణ జరగబోతుందని మీరే చెప్పి వారం రోజుల్లోనే ఇన్ని డిపార్ట్మెంట్లలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు ఎందుకు వస్తున్నాయి, ఫలితాల ప్రకటనలు ఎందుకు వస్తున్నాయి? అంటే వాళ్ళ ఒత్తిడి తలొగ్గినట్టే కదా. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నావు, వాళ్ళ ఒత్తిడులు ఉండి మాదిగలకు ద్రోహం చేస్తున్నావు అని అంటున్నాను. మీరు పదే మాలలు ఒత్తిడి, ఎవరు ఆ మాలలు ఏంటి అమ్మా? మాలలు ఒత్తిడి అంటున్నారు కదా, మాలలు ఎవరు? ఇప్పుడు ఆయన పదే అంటుండ్రు, నేను కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఒక జీతగాన్ని, నేను పాలేరును, నేను పని మనిషిని, వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా అని చాలామంది ముందు మాట్లాడుతుంటాడు. మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ మాల కదా. ఓకే, అక్కడ సిడబ్ల్యూసీ మెంబర్ కొప్పలరాజు మాల కదా. ఇక్కడ డిప్యూటీ సీఎంకి సంబంధించిన విషయంలో మళ్ళీ బట్టి విక్రమార్క మాలే కదా. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నతాధికారులు మాలలే కదా. లేదా కాంగ్రెస్ పార్టీలో బాగా పలుకుబడి ఒకే కుటుంబంలో 3 టిక్కెట్లు తెచ్చుకునేంత శక్తివంతులు కూడా మాలలే కదా. ఇంకా ఎవరి పేరు చెప్పాలి? వీళ్ళందరూ మాలలే కదా. వాళ్ళ ఒత్తిడి తలగే వాళ్ళ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. మాదిగలను భ్రమలో పెడుతున్నాడు, మాలలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. మా బిడ్డల పొట్ట కొడుతున్నాడు. అసలు కట్టుబడి ఉన్నారా లేదా సీఎం రేవంత్ రెడ్డి? ఇంకోవైపు చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని చెప్తున్నారు ఎస్సీ వర్గీకరణకు. నేనేమంటే ఇద్దరు వర్గీకరణకు అనుకూలమైన వాళ్ళే, కానీ వర్గీకరణ జరగక ముందే ఉద్యోగాలన్నీ భర్తీ చేసి వాళ్ళకి అప్పచెప్పబోతున్నాడు. అంటే టెంకాయలో కొబ్బరి తీసుకొని ఉత్తచిప్ప అంబేద్కర్ చేతిలో ఆనాడు పెట్టినట్టుగా ఇప్పుడు వర్గీకరణ చట్టం వచ్చినా కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు భర్తీ అయిన తర్వాత ఆ చట్టం వల్ల ఇప్పుడు తొందరగా వచ్చే మాకు మేలేం జరుగుతుంది బిడ్డ? అంటే వర్గీకరణ ఉంటేనే ఉద్యోగ అవకాశాలు మాకు వస్తాయి, వర్గీకరణ లేకపోతే రావు. కానీ మరి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలన్నీ భర్తీ అయినాయి అనుకో, మళ్ళీ గ్రూప్ 1 పోస్టులకు మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయా? ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్లు వస్తాయా? గ్రూప్ 3కి నోటిఫికేషన్లు వస్తాయా? ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్లో మళ్ళీ వెంటనే భర్తీ అవుతాయా? అంటే ఆ డిపార్ట్మెంట్లో మేము నష్టపోయినట్టే కదా. ఒక గ్రూప్ 1లో ఒక్కటి కోల్పోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని భవిష్యత్తులో కోల్పోయినట్టే కదా. 30 ఏళ్ళ సర్వీసు ఒక ఉన్నతాధికారిని మేము కోల్పోయినట్టే కదా. మరి వర్గీకరణ లేకపోవడం వల్ల ఎక్కువ సంఖ్యలో మేము నష్టపోతున్నాం కదా. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియదా? అసలు వర్గీకరణ ఉద్యమాన్ని ఎందుకు సమర్థిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మాదిగలకు అన్యాయం జరిగిందనే కదా సపోర్ట్ చేస్తున్నాడు. మాదిగలకు అన్యాయం జరుగుతుందని సపోర్ట్ చేసి వర్గీకరణ చేయబోతున్న సమయంలో నువ్వే చెప్తూ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే ఆయనకు తెలిసి మాలలు కట్టబెట్టినట్టు కాదా, మాదిగలకు ద్రోహం చేసినట్టు కాదా? ఇది జరుగుతున్నది, అందుకని నిలదీస్తున్నాం. ఇన్ని రోజుల పాటు వర్గీకరణ కోసం పోరాటం, వర్గీకరణ ఒకవైపు ఇంప్లిమెంట్ అయ్యాక దీనికోసం అసలు ఎప్పుడు మీ పోరాటానికి ఫుల్ స్టాప్? ఒక న్యాయం కోసం ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు అంతిమంగా సంపూర్ణంగా న్యాయం జరిగేంత వరకు మా ప్రయత్నాలు మేము సీరియస్గా నిజాయితీగా చేయాల్సిందిగా తల్లి. అది దానికి అంతు ఉన్నదా లేదంటే అది సాధించేంత వరకు ఒక పోరాటం చేయక తప్పదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీకు నమ్మకం ఉంది ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారని? ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ కొంత నమ్మకం ఉన్నట్టు కదా. ఇప్పుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ స్పందించారు అసెంబ్లీ వేదికగా. ఫస్ట్ తప్పింది ఎవరు అంటున్నా నేను. ఫస్ట్ స్పందించాడు, మరి మాట తప్పింది ఎవరు? గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు. అది ముందు అన్నది ఆయనే, మరి ముందు తప్పింది ఎవరు అంటున్నా నేను. అక్కడ తప్పలే, ఇక్కడ తప్పిండు. దీనివల్ల మేము ఉద్యోగాలన్నీ కోల్పోతున్నాం. కాబట్టి మాట్లాడడం కాదు, ఆ మాట కట్టుబడినమా లేదనేది సమాజం చూస్తుంది. కట్టుబడి లేడనే విషయం అర్థమవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు రాకముందు విడుదలైన నోటిఫికేషన్లు ఇప్పుడు అమలు చేయడం సాధ్యమే అంటారా? ఏమా? సుప్రీంకోర్టు తీర్పు రాకముందు విడుదలైన నోటిఫికేషన్లో ఇవి చేయడం వల్ల అసలు యాక్సెప్ట్ చేస్తారా? ప్రభుత్వం తలుచుకుంటే ఏ విధానాన్ని నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగినప్పుడు చట్టం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99లో 98లో 97లో వచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్తింపజేస్తూ చట్టం తీసుకొచ్చేసాడు. అంటే వర్గీకరణ జరిగిన కాడ నుంచే వర్గీకరణ వర్తింపజేసే విధంగా చట్టం కాదు అది. ఓకే,
అందులో ఉండబడే ఆ చట్టంలో ఉండబడే 4వ అంశం ప్రకారంగా అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేయడమే ఆ చట్టం తీసుకొచ్చి భర్తీ చేయడం జరిగింది. దాని స్ఫూర్తికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. లేదా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడిండు? అమ్మాయి కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అమ్మాయి కూడా గత నోటిఫికేషన్ కూడా వర్గీకరణ వర్తింపజేస్తాము అని అన్నాడా లేదా? అంతకుముందు గత వర్గీకరణ చట్టంలో కూడా అదే ఉన్నది కదా. దాన్ని పునరుద్ధరిస్తామన్నది నువ్వే కదా, ఇచ్చిన మాట తప్పుకున్నది నువ్వే కదా అంటున్నా నేను. ఈ ఫలితాలపై ఏ విధంగా పోరాడతారు, కార్యాచరణ ఏంటి? తప్పకుండా ఇప్పుడు ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ విభాగాలు ఈ రోజు నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ దీక్షలు ప్రారంభిస్తారు. ఇది వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఏది ఉద్యోగ నియామకాలన్నీ చేపట్టొద్దని చెప్పి, ఎలాంటి నియామకాలకు సంబంధించిన విషయంలో ఫలితాలు ప్రకటించొద్దని చెప్పి ఈ రోజు నుంచి వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు నిరవధికంగా మా వాళ్ళు దీక్షలకు చేస్తారు. ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ జిల్లా మండల కేంద్రాల్లో దీక్షలు కొనసాగుతాయి. వర్గీకరణ కోరుకునే దళిత శక్తులు కూడా అందులో పాల్గొనాలి. అదే సమయంలో వర్గీకరణకు ఇంతకాలం మద్దతు ఇచ్చిన అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు కూడా, విద్యా సంఘాలు కూడా మద్దతుగా ముందుకు రావాలని కోరుతున్నాం. ప్రత్యేకంగా మాదిగ విద్యార్థులు అన్ని యూనివర్సిటీలలో ఈ దీక్షలు రేపటి నుంచి ప్రారంభిస్తారు. ఇవాటి నుంచే ప్రారంభించారు, కానీ రేపటి నుంచి అన్ని ప్రారంభించడం జరుగుతాయి. అది వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు కూడా అన్ని యూనివర్సిటీలో జరుగుతాయి. యూనివర్సిటీ లేని జిల్లాలో ప్రధాన ఉన్నత విద్యా సంస్థ పీజీ కాలేజీ ఉన్న ప్రధాన సెంటర్లో మా విద్యార్థులందరూ దీక్షలు ప్రారంభిస్తారు. 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే కదా, ఇప్పుడు 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశంలో చట్టం తీసుకొస్తామని మీరే హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా కేబినెట్ ఆమోదించింది. అంతకుముందు శాసనసభలో చర్చ జరిగింది, ఆమోదించింది. ఇక జరగబోయే వర్గీకరణ జరగబోతున్న సమయంలో ఈ వారం రోజుల్లోనే ఆగమేఘాల మీద అంత ముందుకెళ్ళి ఉద్యోగాల ప్రకటనలు వెలువడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏది ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు ప్రకటించే పరిస్థితి ఎందుకు వస్తున్నది? అంటే వాళ్ళ ఒత్తిడే కదా. అంటే వారం రోజుల వర్గీకరణ చట్టం వస్తుంది, లేదా ఒక 10 రోజుల చట్టం వస్తుంది ఈ అసెంబ్లీ సమావేశంలో. ఈ 10 రోజుల చట్టం వచ్చే సమయానికంటే ఈ వారం రోజుల ముందే అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలి. ఎలక్షన్ కోడ్ ఉంది, అందుకే లేట్ అయిందని చెప్పారు. ఎన్నికల కోడ్ వల్ల ఫలితాలు విడుదల లేట్ అయిందని చెప్పారు. నువ్వు ఇచ్చిన మాటకు ఎన్నికల నోటిఫికేషన్కు దీనికి సంబంధం కాదు కదా. నువ్వు ఇచ్చిన మాట ఏంది? గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేసే విధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని అన్నావు కదా. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఉన్నాయా లేవా, దానికి నియమాలు వర్తిస్తలేదని పక్కకు పెట్టు. నువ్వు అమలు చేసే సమయానికి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దానికి అనుగుణంగా ఉన్నదా, దానికి విరుద్ధంగా ఉన్నదా అనే విషయం ఆలోచించండి. ఆ మాటకు విరుద్ధంగా ఉన్నదని మేము భావిస్తున్నాం. సో మొత్తం మీద ఎప్పుడైతే ఈ వారం రోజుల్లో ఒకవైపు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 వరుసగా ఈ ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఇవి కేవలం మాలలకు తలొగ్గి మాత్రమే ఇది చేస్తున్నారు. యాగమేఘాల మీద ఇప్పుడు వెంటనే చేయాల్సిన అవసరం ఏముంది? దీనిపైన మీ న్యాయ పోరాటం చేసిన ఒకవైపు సుప్రీంకోర్టులో సానుకూలంగా స్పందించింది ఎస్సీ వర్గీకరణ కోసం. అయినప్పటికీ ఒకవైపు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా దీనిపైన స్పందించి వెంటనే రాష్ట్రంలో అమలు చేసిన రాష్ట్రం అందని ఒకవైపు చెప్పినప్పటికీ దాన్ని అమలు మాత్రం చేయటం లేదు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపైన న్యాయ పోరాటం చేసాం. ప్రతి జిల్లాలో కావచ్చు, ప్రతి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, నగర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా దీనిపైన ఎస్సీ వర్గీకరణ అమలు అయ్యే వరకు మేము పోరాటం చేస్తాము. అందరూ మాదిగలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలు, ఉద్యమ నేతలు కావచ్చు, అందరూ కూడా పాల్గొనాలంటూ కూడా ఒకవైపు మందకృష్ణ మాదిగ పిలుపునిస్తున్నారు. కెన్ విజయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.